రెడ్డి గారు, శరత్ గారు మీరు ఉండండి. నెక్స్ట్ టాపిక్. ఆ ముందు విజువల్ చూస్తుంటే పక్కన అని కూడా మున్సిపల్ సభ్యుల మధ్య బ్యారికేడ్లు పెట్టారు, అంటే కొట్టుకోకుండా. ఈ ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోండి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్ అని బ్యారికేడ్లు పెట్టుకోగా కొట్టుకుంటారు. ఈ విధంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగితే శరత్ గారు నవ్వుతున్నారు. చూశారు కదా ఆ జనగాంలో జరిగిన సిస్టము. నేనేమంటాను సార్, బీజేపీ రాష్ట్రంలో నిర్వీర్యం అవ్వడం కూడా ఒక రకంగా ఈ రకమైన పరిస్థితులకు దారితీస్తుంది సార్. ఇప్పుడు ప్రజల ముందర ఆల్టర్నేటివ్ లేదు. పోనీ కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ రెండు దొందే అని ఇంకెవరిని ఎన్నుకోవాలా? బీజేపీ లేదు కదా, చిత్రంలోనే ఉండట్లేదు. వాళ్ళ అంతర్గత పోరాటాలతోనే వాళ్ళు ఒక రకంగా వాళ్ళకి ఎంపీ ఎలక్షన్ ఏదైనా క్రైటీరియా, ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్, ఈ ఎలక్షన్ అంతే. అట్లా కాకుండా పార్టీని స్ప్రెడ్ చేస్తారు. మరి సీనియర్ నాయకులు ఉన్నారు, ప్రేమేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉందా లేదా వీళ్ళని పట్టించుకోరా? మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకేం అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్ని రోజులైంది, ఇంకెన్ని రోజులు మీరు రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీగా ఎదుగుతారో అర్థమే అవుతలేదు. 8 మంది ఎంపీలు ఉన్నా అంటారు, 4 మున్సిపాలిటీలు గెలుచుకోలేకపోతే ఏం లాభం అండి? ఇవాళ ధర్మపురి అరవింద్ చూడండి ఎంత హుందాగా మాట్లాడినాడు, ఎంత చక్కగా మాట్లాడు. నాకు అవసరం లేదన్నాడు. వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ చెత్త పోయింది, వాళ్ళని మేము సస్పెండ్ చేస్తాం, తీసి విసిరి పారేస్తాం అన్నాడు. అట్లాంటి రాజకీయ నాయకులను ఎంకరేజ్ చేయండి మీరు. అంతేగాని ఏదో రకంగా బీఆర్ఎస్ ను సైలెంట్ చేసి పారేసేసి ఓట్లు గెలుచుకుంటాం, అదే చేస్తాం, ఇది చేస్తాం. దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ వే. ఓకే థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు. సో మొత్తానికి రెహనా, అక్కడ ఎన్నిక జరుగుతున్న ప్రాసెస్ జనగాంలో చూస్తుంటే కనుక వాళ్ళ మధ్య బారికేడింగ్ పెట్టారు, ఒక పార్టీ మధ్య. చిన్నపిల్లలు కొట్టుకోకుండానో లేకపోతే ఖైదీలు కొట్టుకోకుండా చేసినట్టు చేశారు. ఈ ఎలక్షన్ ప్రాసెస్ సిస్టమ్ మారాల్సిన అవసరం ఉంది. ఇదేం ప్రజాస్వామ్యంలో ఉన్నట్టుగా అనిపించట్లే. ఇదేదో కాంగ్రెస్ టైంలో ఉన్నట్టు కాదు. ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ కూడా ఇట్లే జరిగాయి. పార్టీలు మారుతున్నాయి కానీ సిస్టమ్ మారట్లేదు. సిస్టమ్ మారితే అల్టిమేట్గా నమ్మకం వస్తుంది. ఇక రాజకీయ నాయకులు పల్చన గారా ఇట్లా కొట్టుకున్నాక నిన్న ఒక పార్టీలో గెలిచి ఇవాళ ఒక పార్టీలో పోతే రాజకీయ నాయకులు ప్రజలు తిట్టకపోతే ఏం చేస్తారు? రాజకీయ నాయకులు అంటే గౌరవం పెరగాలంటే ఏం చేయాలి? గౌరవం పెరిగేలా చేస్తున్నారా వీళ్ళు? చేయట్లేదు కదా. ప్రజలు డబ్బులు అడుగుతున్నారంటే మీరు ఇవ్వండి ఎందుకు అడుగుతారు? ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు ఇస్తున్నారు. పైసలు లేనోడు కూడా అప్పు తెచ్చి మరీ భూములు అమ్మి మరీ ఇస్తున్నాడు. అంత సోకెందుకో? 3,250 రూపాయలు వచ్చే కౌన్సిలర్ కోసం ఎందుకంత సోకు? చూడాలి, ఆలోచించాలి. సిస్టంలో చేంజ్ రావాలి. 2031 ఎన్నికైనా ఇప్పటి నుంచే మనం చాలాసార్లు చెప్పాం, మున్సిపల్ చైర్మన్, మేయర్ డైరెక్ట్ ఎన్నిక పెడితే బాగుంటుందని. అయిపోయింది, ఈ ఎలక్షన్ అయిపోయింది. నెక్స్ట్ 2031 ఎన్నికైనా ఆ విధంగా జరగాలని మనం కోరుకుందాం. ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా డైరెక్ట్ ఓటింగ్ ఉండే, ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకునేవాళ్ళు. ఈ ఇండైరెక్ట్ ఎలక్ట్ సిస్టమ్ తీసుకొచ్చి ట్రంప్ని అమెరికాలో డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకుంటారు. ట్రంపా, జో బిడెనా, సరే ట్రంపా, కమలా హ్యారిసా, అంతే కదా. అంతకుముందు ట్రంపా, జో బిడెనా. సరే, మన అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఓకే. కానీ ఈ మున్సిపల్ చైర్మన్ అని కూడా కౌన్సిలర్లతో పెట్టించి ఈ చేంజెస్ తీసుకొస్తే ఎట్లా జరుగుతున్నదో చూసాం. ఎక్కడ చూసినా పోలీసులు ఎన్నిక, దాని బదులు బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో పెడతారు, వాళ్ళకి తోచిన వాళ్ళని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చేసుకుంటారు. సో సిస్టంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎవరు ఆ సిస్టంలో మార్పు తీసుకొచ్చే రాజకీయ నాయకుడు? నా పార్టీ, నా వ్యక్తులు ఉండాలి, నా కార్యకర్తలు ఉండాలి అని ఆలోచించే వ్యక్తులు ఎట్లా వస్తారు? అంటే నెక్స్ట్ ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు రావాలనిపిస్తుంది నాకు. ఆ రాజకీయ నాయకుడు ఏంటంటే నేను మళ్ళా అధికారంలోకి రావద్దు, మళ్ళా అధికారంలోకి రావాలంటే ఇవన్నీ చేస్తారు, ఇక దొంగ పనులన్నీ. మళ్ళా తనే ముఖ్యమంత్రి కావాలి, తనే అధికారంలోకి రావాలని ఎంత మంచి వాళ్ళైనా, ఎంత మంచి రాజకీయ నాయకుడైనా చెడిపోతాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారు, ఇవాళ ఆయన పుట్టినరోజు. చాలా వెల్ఫేర్ డెవలప్మెంట్ చేశారు, కానీ అనెథికల్ వర్క్స్ కూడా చేశారు. మళ్ళా అధికారంలోకి రావాలని. నెక్స్ట్ ఎవరైనా రాజకీయ నాయకుడు, నాకు ఒకరోజు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా అర్జున్, అట్లా చేసిన రిఫార్మ్స్ అన్ని అట్లా చేసుకోవాలి. 5 సంవత్సరాల్లో చేసే రిఫార్మ్స్ అన్ని చేసుకోవాలి. ఇక నన్ను మళ్ళా ప్రజలు తిట్టుకున్నా పర్లేదు, ఎన్నుకోవాలి. సో అటువంటి డిక్టేటర్ వచ్చైనా సరే మొత్తం రిఫార్మ్స్ అన్ని చేసుకోవాలి అని నాకు అనిపిస్తుంది. ఈ వ్యవస్థ చూసిన తర్వాత వ్యవస్థ మారాలని కోరుకోవడం, మనం అంతకంటే ఏం చేస్తాం? ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద. Welcome to Daily News Analysis with
భరత్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రచ్చ కొనసాగింది. వాయిదా పడిన 11 సీట్లలో ఇవాళ తీవ్ర ఉద్రిక్తతల మధ్య చైర్మన్ ఎన్నిక జరిగింది. లాటరీ ద్వారా జనగాం, తొర్రూరులో కాంగ్రెస్ గెలిచింది. ఇంద్రేశంను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నిమిషానికి ఒక ట్విస్ట్ జరిగిన ఇబ్రహీంపట్నం ఎన్నిక మాత్రం హైకోర్టు స్టేతో చివరి నిమిషంలో ఆగిపోయింది. కేతన్పల్లిలో బాల్క సుమన్ ధర్నా చేయగా తనను నిర్బంధించారంటూ మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. సో ఇదే విషయంపై వాళ్ళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో ఇంకా మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ అవ్వలేదు, అసలు ఎప్పటికవుతాయి? అండ్ ఈ కిడ్నాప్ని వీటిని ఎట్లా చూడాలి? సో నేను నిన్న చెప్పినట్టు ఈ మున్సిపల్ ఎన్నికలు ఒక ఏమంటారు, నేను ఈ పార్టీ ఆ పార్టీ అనట్లే, ప్రజాస్వామ్యం అనేది హత్యకు గురవుతుంది మున్సిపల్ ఎన్నికల ద్వారా. 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది, 100 కోట్ల రూపాయలు. ఈ కౌన్సిలర్ ఎలక్షన్ కు ఇంత ఇంపార్టెన్స్ తీసుకురావడం ద్వారా 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయిన పరిస్థితి. దీనిలో గెలిచిన వాళ్ళు అసలు ఒకసారి మున్సిపల్లో శాలరీ ఎంత తెలుసా? మున్సిపల్ కౌన్సిలర్ శాలరీ ఎంత, వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? మున్సిపల్ కౌన్సిలర్ జీతం ఒకసారి చూద్దాం మనం. మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే గనక వాళ్ళ శాలరీ మున్సిపాలిటీల్లో 50,000 జనాభా దాటిన మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ జీతం 4,550 రూపాయలు, నెలకి 4,550 రూపాయలు. 50,000 కంటే తక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో 3,250 రూపాయలు నెలకు జీతం. 3,250 అంటే సంవత్సరానికి ఎంత? 38,000, 39,000 జీతం. 38,000 అంటే ఒక ఇంట్లో ఓటు కోసం ఖర్చు పెట్టారు. తర్వాత మున్సిపల్ చైర్మన్ శాలరీ 50,000 దాటిన దానిలో 19,500, 50,000 కంటే తక్కువ జనాభా ఉన్న చోట జీతం 15,600. ఇక మేయర్ జీతం 65,000.